అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే బోనాల జాతర అనేది మొదలైపోయింది. ఈ బోనాల జాతర ముందుగా గోల్కొండలో మొదలయ్యి సో ఇప్పుడు రెండో వారం ఉజ్జయిని మహంకాళికి బోనం అనేది సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి అంటే బ్రహ్మ ముహూర్తం నుంచి ఈ బోనాలు అనేది అమ్మవారికి సమర్పించడం మొదలైంది. భక్తులు అయితే చాలామంది వచ్చారనమాట. సో చాలామంది తెలంగాణ ఆడపడుచులందరూ కూడా బోనాలు పట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారు. అలాగే మొత్తం ఏర్పాట్లు కనుక చూసుకున్నట్లయితే 4 క్యూ లైన్లు అనేది ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా క్యూ లైన్లు, అలాగే వాటర్ అండ్ హెల్త్కి సంబంధించి అంటే అంబులెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అనేవి ఏర్పాట్లు చేశారు. వచ్చే ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎటువంటి ఆటంకం కలగకుండా. అలాగే పొద్దున్నుంచి అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లు అనేవి ఇలా రద్దీగానే ఉన్నాయి. సికింద్రాబాద్ ఎంట్రన్స్ నుంచి క్యూ లైన్ అనేది ఉంది. సో చూడొచ్చు, తెలంగాణ ఆడపడుచులందరూ కూడా బోనాలు పట్టుకొని సో ఇట్లా అందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. కవాడిగూడ. శిరీష. కొన్ని ఏండ్ల నుంచి, తరతరాల నుంచి. కింద పచ్చన్నం, తోటకూర, బెల్లం, పెరుగు, పైన పచ్చి పులుసు. ఇప్పుడు ఒక ½ అన్ అవర్ అయిపోయింది మేడం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. అరుణ్ అండి. మాది గోల్కొండ అండి. మా అత్తగారి ఇది మా అమ్మగారి ఇల్లు సికింద్రాబాద్. అమ్మవారి మాది ఇక్కడే కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తామండి. అమ్మవారికి బోనంతో పాటు ఇంకేం సమర్పిస్తారు? బోనంతో పాటు అది అన్నము, బెల్లము అవి సమర్పిస్తారు, పెరుగు. అంటే మీరు ఎన్ని గంటలకు మొదలయ్యారు? మేము పొద్దున్న వచ్చామండి, కొంచెం అక్కడ ఆపేసారు, అట్లా కొంచెం లేట్ అయింది. ఎంతసేపటి నుంచి ఇలా క్యూ లైన్లో ఉన్నారు? చాలాసేపు అవుతుందండి.
చూడొచ్చు తెలంగాణలో ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తున్నారు. సో ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం అనేది తయారు చేసి ఉదయం తెల్లారగాట్ల 4 గంటల నుంచి క్యూ లైన్లో వచ్చి అమ్మవారికి సమర్పించడం అనేది చాలా విశేషం. ఎందుకంటే ఈ సికింద్రాబాద్లో సో ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో అంటే ఆషాఢ మాసంలో 2వ వారంలో ఈ బోనాలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. ఇది ఇప్పటి నుంచి కాదు 200 సంవత్సరాల నుంచి ఈ బోనం అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. భక్తులైతే అంటే వివిధ రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి ఇట్లాగా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. సో మీరే చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లో ఈ క్యూ లైన్లు ఇవన్నీ కూడా పెట్టారు కాబట్టి సో ఉదయం నుంచి క్యూ లైన్లు అనేవి చాలా రద్దీగా ఉన్నాయి. సో చాలాసేపటి నుంచి ఒక్కొక్కరు 1-2 గంటల నుంచి క్యూ లైన్ లో వస్తూ ఉన్నారనమాట. నమస్తే అమ్మ. నమస్తే మీ పేరు? శ్వేత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది సికింద్రాబాద్. ఇది ఎప్పటి నుంచి ఈ బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? మేము పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం. సో ఎలా తయారు చేస్తారు అమ్మ అమ్మవారికి? పచ్చన్నం చేస్తారు, పరమన్నము, ఆకుకూర, పచ్చి పులుసు చేసి దీని నైవేద్యం తీసుకొని వెళ్తారు. అంటే రాగి పాత్ర అట్లా అని ఏం లేదు, దేంట్లోనన్నా చేయొచ్చు. అమ్మవారిని చాలా అంటే బోనాన్ని చాలా అందంగా అలంకరించారు. అమ్మవారే మన ఇంట్లో నుంచి వస్తుంది అన్నట్టు చేస్తామన్నమాట. అంటే తెలంగాణలో బోనాలు చాలా స్పెషల్ కదా. సో ఈ బోనాల పండుగ మీరు ఎట్లా జరుపుకుంటారంటే ఎన్ని రోజులు? ఎదురుకొచ్చినప్పటి నుంచి ఇది మొత్తం ఆషాఢం మొత్తం చేసుకుంటాము. 10 days. 15 days చేసుకుంటాము బోనాలు కంపల్సరీ 15 days. ఇంకా ఇవాళ రేపటికి ఇక్కడైతే అయిపోతుంది. అంటే అమ్మవారికి ఇక్కడే సమర్పిస్తారా? తెలంగాణలో చాలా ఆలయాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా సమర్పిస్తారా? ఇక్కడ కాబట్టి ఇక్కడ దగ్గర టెంపుల్స్ కన్నీ సమర్పించుకుంటాము. ఇంకా వేరే అంటే ఇంకా అక్కడికి వెళ్ళాలి. మీ పేరేంటి? జయశ్రీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఇక్కడే. సికింద్రాబాదే. సో అంటే ఎలా తయారు చేస్తారు అమ్మవారికి బోనం? అంటే అమ్మవారికి ఏమేమి సమర్పిస్తారు మీరు? పరమన్నం, పచ్చన్నం, కొయ్యూర, పచ్చి పులుసు ఇవన్నీ చేసుకొని ఇట్లా బోనం రెడీ చేసుకొని వస్తాము. అంటే చాలా క్యూ లైన్ చాలా మంది ఉన్నారు కదా. సో మీకు అంటే ఎంత టైం పట్టింది? అంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా కాదు. ఈ ఇయర్ ఏమో మామూలు వాళ్ళకు బోనాల వాళ్ళకు ఎక్కువ వదిలేస్తున్నారు, లేకుంటే అయితే 10 minutes 15 minutes అంతే. ఓకే.